ఆ దేవత ఆ అమ్మాయితో, బంగారం మరియు వెండి నాణేల రాశిలో దొర్లితే, నీ ఒంటికి అంటుకున్న నాణేలన్నీ నీవే అవుతాయి అని చెప్పింది. కొద్దిసేపటికే ఆమె శరీరం అంతా డబ్బుతో నిండిపోయింది. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా, గతంలో ఆమె రక్షించిన ఒక చిన్న కుక్క ఆభరణాలతో అలంకరించుకుని ప్రత్యక్షమై, ఆమెకు ఒక ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆమెకు దాహం వేసినప్పుడు, తాను సహాయం చేసిన బావి అకస్మాత్తుగా ప్రత్యక్షమై, పక్కనే ఒక కప్పు నీటిని ఉంచింది. ఆమెకు ఆకలి వేసినప్పుడు, ఒక స్నేహితుడు తాజా రొట్టెను తీసుకువచ్చాడు. ద్రాక్ష తీగ దేవత ఆమెకు తీయని ద్రాక్షలను మరియు 2 పెద్ద పీపాల నిండా మేలైన వైన్ను ఇచ్చింది. పియర్ చెట్టు దేవత 60 పౌండ్ల తీయని పండ్లను మరియు రకరకాల బహుమతులను తీసుకువచ్చింది. చివరకు ఆమె ఇంటికి చేరుకోగానే, పుంజు గట్టిగా కూస్తూ, మన చిన్న యజమానురాలు తిరిగి వచ్చింది అని ప్రకటించింది. ఆమె నగలతో మెరిసిపోవడం చూసిన సవతి తల్లి, వెంటనే తన స్వంత కూతురిని కూడా అదే అదృష్టాన్ని పరీక్షించుకోమని పంపింది. కాని ఆ కూతురు చాలా సోమరి మరియు క్రూరమైనది. ఆమె పియర్ చెట్టు దేవతను ఎగతాళి చేసింది, ద్రాక్ష తీగ దేవతను పట్టించుకోలేదు మరియు అందరినీ చులకనగా చూసింది. రాజభవనంలోని 6 గదులను శుభ్రం చేయమని, 7వ గదిలోకి మాత్రం అస్సలు వెళ్లవద్దని దేవత ఆమెను హెచ్చరించింది. కానీ ఆమెకు కుతూహలం ఆగలేదు. ఆమె దొంగతనంగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఆ గది నిండా విషపూరితమైన పాములు ఉన్నాయి. అవి కరవడంతో ఆమె భయంతో పరుగులు తీసింది. దేవతలు ఆమెను వెంటనే బహిష్కరించారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా, గతంలో తాను అవమానించిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఎదురు తిరిగారు. కుక్క ఆమెపై దాడి చేసింది. బావి ఎండిపోయింది. పొయ్యి నుండి మంటలు ఎగిసిపడ్డాయి. ద్రాక్ష తీగ దేవత ఆమెను కనికరం లేకుండా కొట్టింది. చివరకు ఆమె చెదిరిన జుట్టుతో, దెబ్బలతో ఛిద్రమై ఇంటికి చేరుకుంది.